ఈ ఉదయకాలములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటున్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. సబడివి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు ఇక్కడ ఒక మాటని మనము లేఖనముల నుంచి మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని చూడండి, మీ లేఖనాన్ని చూడండి. బైబిల్ గ్రంథాన్ని చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ ఏం పొందుతారు? ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ మాట. అండ్ all that will live godly in Christ Jesus shall suffer persecution. ఇది ఎంతమందికి అర్థమవుతున్న అర్థం కాలేదు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఎవరైనా సరే యేసుక్రీస్తులో సద్భక్తితో అంటే మంచి భక్తితో జీవించాలి అంటే, బ్రతకాలంటే వారు ఏం ఎదుర్కొంటారు? ఏం ఎదుర్కొంటారు? చెప్పండి అమ్మా, ఏం ఎదుర్కొంటారు? చదవండి అక్కడ. హింసలు. ఏం ఎదుర్కొంటారు వారు? హింస. మంచి వారికి అంటే మంచి భక్తి జీవించాలనే వారికి, వారి జీవితానికి ఎప్పుడు ఏం కలుగుతుంది? హింస, సఫర్ ఆర్ పర్సిక్యూషన్. హింస పొందుతారు, శ్రమ పొందుతారు. అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మంచిగా బ్రతకడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి ఏం కలుగుతుంది? శ్రమ, లేకపోతే సఫర్, ప్రాబ్లమ్స్ కలుగుతాయి. 2వ కొరింథీ 1:12 ఈ విధంగా వ్రాయబడినది. 2వ కొరింథీ 1:12 ఈ విధంగా వ్రాయబడినది. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఒక కాపరి ఇక్కడ ఎంత బాధ అనుభవిస్తాడంటే అది అందరికి అర్థం కాదు. Nobody cannot receive the problem of the servant. అక్కడ అంటాడు, ఆయనను అందరిలో సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరిని మెచ్చుకోవాలి, హెచ్చించాలి, ఘనపరచాలి, ఎవరికి బాధ కలగకూడదు కదా. ఎవరికైనా ఏదైనా నింద కలగకూడదు. ఏదైనా బాధ కలిగితే వారు ఆ బాధ నుంచి తేరుకోలేరు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, పిల్లరా, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. లౌకిక జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానము. లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతోను. మనం ఎట్లా ఉండాలంట? చెప్పండి, ఎట్లా ఉండాలి? పరిశుద్ధత. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను. తర్వాత ఎట్లా ఉంటాం మనము? గమనించండి పిల్లలు, విశేషముగా దేవుడు మనకి మనస్సాక్షితో సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1వ తిమోతి 2:2 ఈ విధంగా వ్రాయబడినది. 1వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడినది. రాజుల కొనుకును అధికారులందరి కొనుకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుము. శనివారం రోజు కొంతమంది స్త్రీలు కలిసి ప్రార్థన చేసుకుందామని అనుకుంటాం.
స్త్రీలు లేరు, ఎవరు లేరు ఇక్కడ. అవునా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయమని హెచ్చరించున్నారు. మన ఎవరో ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే సాయంత్రం 8 గంటలకి రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందంటే ఆ పిల్లడు చెప్పి మా మమ్మీ చేతిలో ఉంటుంది సార్ అంటున్నాడు. టీవీ చూస్తానికి కదా రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? సాయంత్రం 8 గంటలకి ఏం చేయాలి అసలు? భార్య, భర్త, పిల్లలు కూర్చొని ఇంట్లో ప్రార్థన చేయాలి. ఏ ఇల్లు అయితే అలాంటి ప్రార్థన సహవాసం ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఇక్కడ అంటున్నాడు కదా, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించిన. అక్కడే 1 తిమోతి 3వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడినది. 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 3వ అధ్యాయము నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదైనది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయ్యాడు. ద యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము ఏ విధంగా ఉందంటే నిరాక్షేపముగా దైవ భక్తుల గురించిన మర్మము గొప్పదైనది. ద మిస్టరీ and without controversy, great is the mystery of good godliness. God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎంత చక్కని మాట ఇది. దేవదూతలు చూశారు, ఒప్పుకున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. యేసు ప్రభు దేవుడని ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. మనకి ఇంకా దాని శక్తిని అనుభవించలేని స్థితిలో మనం ఉన్నాం. 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన అంటాడు. The fear of God and to the doctrine which is according to godliness. దైవ చిత్తమైనటువంటి వాక్యాన్ని, దైవ చిత్తమైనటువంటి మర్మాన్ని కాక ఏ ఉద్దేశాన్ని మనము తెలుసుకోకూడదు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తం అంటాడు. Paul, a servant of God and an apostle of Jesus Christ, according to the faith of God's elect and the acknowledging of the truth which is after godliness. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏర్పరచుకుని, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచినావు నిన్ను ఘనపరచుటకు, ఏర్పరచినావు నిన్ను ఘనపరచుటకు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏమంటాడు? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఆమె చెప్పిన హల్లెలూయా. ఈ నిరీక్షణని సిగ్గుపరచదు. The hope teaching us that denying ungodliness and worldly lust అంటాడు. భూ సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి ఈ ఇహలోక మాలిన్యాన్ని విడిచిపెట్టాలి.
we should live soberly, righteously and godly in this present world. కొంతమంది అంటారు, అయ్యో ఈ లోకంలో నేను ఉండలేను. ఒక తామర ఆకు నీటి మీద ఉండాలి. నీటి మీద ఉన్న తామర ఆకు మీద నీళ్లు వేస్తే దాని మీద నిలుస్తాయా? నో. మనం ఈ లోకంలో ఉండకూడదా? మనము జాగ్రత్తగా మనం పరీక్ష చేసుకోవాలి. 2 పీటర్ 3:11, 2 పేతురు 2 పీటర్ 3:11, 3:11, 2 పేతురు 3:11. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో ఒక రోజు రాబోతుంది పిల్లరా. Seeing then that all these things shall be dissolved. Dissolved అంటే తెలుసు కదా? Dissolved అంటే కొంచెం మన చక్కెరని నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? అది ఏమైపోతుందమ్మా? కరిగిపోతుంది. డిజాల్వ్ అంట. లేకపోతే కొద్ది ఉప్పు వేస్తే కరిగిపోతారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, all these things shall be dissolved. What manner of person ought you be to be in all holy conversation and godliness. ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు వేంద్రముతో కలిగి. పంచభూతములు అంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు అంటారు. నీవే సాక్ష్యం అంటాడు. నేను తప్పు చేస్తే, నువ్వు అబద్ధం ఆడితే ఎవరు సాక్ష్యము? పంచభూతాలు. ఎవరు పంచభూతాలు అంటే భూమి ఒక భూతం, ఆకాశం ఒక భూతం, నీరు, గాలి, అగ్ని. అగ్ని అంటే వెలుతురు. ఇవన్నీ ఏంటి? సాక్ష్యం. ఒక దినమున one fine day everything will be dissolved. పంచభూతములు లయమైపోతాయని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడ 12 వచ్చినప్పుడు చూస్తున్నాం. కానీ అక్కడ దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. గమనించాలి కదా, దేవుని సన్నిధిలో మన పరిశుద్ధ ప్రవర్తన, లుకింగ్ ఫర్ అండ్ హోస్టింగ్ unto the coming of the day of God. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. Where in the heaven being on fire shall be dissolved. అగ్ని పరీక్షిస్తాలి. ఒక దినమున మనందరం కూడా వికటమైన వేంద్రంతో లయమైపోతాం. And the elements shall melt with fervent heat. అత్యధికమైన వేడితో మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోతుందంటే కరిగిపోతుంది. ఇప్పుడు మనము ఒక బంగారాన్ని కానీ వెండిని కానీ ఏం చేయాలి? అగ్నిలో వేస్తే మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అంటే కరిగిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుని రాకడ కొరకు మీ ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండమని నేను అపేక్షిస్తున్నాను అంటున్నాడు. మన భక్తి ఏ విధంగా ఉంది? హౌ ఈజ్ అవర్ గాడ్లీ లైఫ్? మన భక్తిని మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక. అది ఎవరు? దోస్ హూ రియల్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో యథార్థంగా ఉంటారో వారికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతాయి. ఐ హావ్ గివెన్ దెమ్ దై వర్డ్ అండ్ ద వరల్డ్ హ్యాడ్ heathen them because they are not of the world even as I am not of the world. నేను లోక సంబంధిని కాదు, లోకము వారిని తృణీకరించింది అంటున్నాడు. ఇతర లోకంలో వారికి శ్రమ, యథార్థమైన జీవితం జీవించే వారికి లోకంలో ఏముందంటండి? శ్రమ కలుగుతుంది. కీర్తన 37:12
కీర్తనలు 37వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 37:12. ఇక్కడ ఈ మాటని గమనించాలి. ఇక్కడ ఎంత చక్కని మాట అంటే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు. వాటిని చూసి ఏం చేస్తారు కదా? ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? పండ్లు కొరుకుతాం. ఇది అదే జరుగుతుంది ఇక్కడ. భక్తిహీనులు నీతిమంతుల మీద ఏం చేస్తారు? దురాలోచన చేస్తారు. వాటిని చూసి పండ్లు కొరుకుతారు. చదవమ్మా. ఏమన్నా అక్కడ 13వ వచనం, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో, ఎవరైతే పళ్ళు కొరుకుతున్నారో, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. చదవమ్మా 14వ వచనం. దీనులను దరిద్రులు పడదోయటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లుకి పట్టి ఉన్నారు. 15వ వచనం. హౌ గ్రేట్ ట్రబుల్. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వెంట్లు విరవబడును. Their sword shall enter into their own heart and their bows shall be broken. వారి తిరుగుబాటు, వారికి అవిధేయత వారి హృదయంలోని పెడతాడంట. దిస్ ఇస్ నాట్ బై యాక్సిడెంట్ అండి. ఇదేదో అనుకోని విధంగా జరగట్లేదు. ఇట్ ఈస్ ద ప్రీ ప్లాన్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. మాథ్యూ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనం, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు జరిగినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వముందున ప్రవక్తలు ఏం చేశారు? హింసించారు. 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. ఎవరు? భక్తి గల వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఏమవుతారు? ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వారు రక్షించబడరు. చదవండి. వారు ఈ పట్టణంలో మేము హింసించినప్పుడు మరి యొక్క పట్టణంలో పారిపోబడి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 24:5. శిష్యుడు బోధకుల కంటే అధికుడు కాడు. ఉండిన చాలును, బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండని ఎడల ఆయన వంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు బయల్జెబూల్ అంటే బయల్జెబూల్ అనే మాటకి అపవాది, తంత్రము, నాశనం అని ఇక్కడ అర్థం. కనుక మన ఇళ్లలో ఏమండాలి? ఈ బయల్జెబూల్ అని పేరు పెడతారు మన ఇంటికి. ఆ ఇంట్లో దేవుని సన్నిధి అనుభవించకపోతే అలాంటి దురాక్రమణ జరుగుతుందని లేఖనం చెప్తున్నా. మత్తయి సువార్త 16:24లో ఈ విధంగా రాయబడినది. మత్తయి సువార్త 16వ అధ్యాయము. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అక్కడ ఇంగ్లీష్ లో చెప్తారు కదా, let him deny himself and take up his cross and follow me. అతను నన్ను వెంబడించాలి, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. If anybody want to follow me, నువ్వు దేవుని అనుసరిస్తున్నావా?
నీవు దేవుని అనుసరిస్తే నీవు యేసు ప్రభు సిలువను ఎత్తుకోవాలి అంటే ఫాలో హిమ్. దేవుని వెంబడించాలి. 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ గమనించండి పిల్లరా, 34వ వచనంలో ఇదిగో ఏమంటాడు, నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని ఏం చేస్తారు, చంపి సిలువ వేస్తారు. ఎవరు వీళ్ళు? దైవ భక్తి గల వారిని. ఈవెన్ యేసుక్రీస్తుని సిలువ వేశారు. దే ఆర్ హ్యాంగింగ్ జీసస్ క్రైస్ట్ లిటరల్లీ ఆన్ ద క్రాస్. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టిస్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Wherefore behold, I send unto you prophets and wise men and scribes, and some of them you shall kill and crucify. And సిలువ వేస్తారని చెప్తున్నాడు. And some of them shall you scourge in your synagogues and persecute them from city to city. పట్టణానికి పట్టణానికి మీరు వారిని పంపించి వేస్తారు అనే మాటను ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ ఏమి చెప్తున్నాడు? 29 కూడా చదువుతున్నాను నేను, చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను ఎక్క చెల్లెలను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములను విడిచేది వాడు. ఎంత ఎంత దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. ఇఫ్ యూ డు నాట్ లీవ్ ఆల్ దిస్ కైండ్స్, చక్రమాన చెప్తారు కదండి, ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, father, mother, wife, children, lands, for my sake or for the sake of the gospel. సువార్త కొరకు సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు, అవే పోయేటప్పుడు ఏది. పోతున్న వారిని పోతున్న వారి నీవు చూసినట్లేదా, పోతున్న వారి నీవు చూసిన వారి నీకు మాటలే కాదా, బ్రతికి ఉన్న మాటలే కాదా. విలువైనది విలువైనది నరులారా రక్షణి. హల్లెలూయా. అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను విడిచని వాడంట. ఇన్ కేస్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్, సువార్త కొరకు మనం వాటిని విడిచిపెట్టాలనేది ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాము. లూకా సువార్త 14:25, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, అది ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు ఎవడు కాడు, నా శిష్యుడు కానేనడు. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడల వాడు నా శిష్యుడు. And whosoever does not bear his cross and come after me cannot be my disciple. ఆయన సిలువను మోసేవాడు
ఆయన శిష్యులుగా అవుతారు. ఆర్ఎల్స్ యు ఆర్ నాట్ కాల్డ్ ఇస్ డిసైపుల్. అక్కడే ఇంకొక మాట కూడా చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ గాస్పెల్ 15:19. 15వ అధ్యాయము. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అది దేవుని బిడ్డలకి, సంఘానికి, లేకపోతే దేవుని సేవకులకి ఎందుకు నిందలు వస్తాయి? సొంత వారు వ్యతిరేకిస్తారు. ఎందుకు? యు ఆర్ ఎలివేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఇఫ్ యు వర్ ఇన్ ద వరల్డ్, the world would love his word. మీరు లోకంలో ఉంటే లోకము తన వారిని స్నేహిస్తుంది. But because you are not of the world, but I have chosen you out of the world, therefore the world hated you. Let గమనించండి, world hates you every time, anytime. దేవుని నిమిత్తము నీకు ఏదైనా బాధ కలిగితే ఆ బాధ పడినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. 20:21 చదువుతున్నా అక్కడే 28 వచ్చిన, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు అది they do not know, but all these things will they do unto you for my name's sake, because they know not him that sent me. నన్ను పంపిన వారిని వారు ఎరగరు. The world cannot know. కనుక ఇలాంటి శ్రమలు లోకంలో జరుగుతాయనే మాటని మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, 16వ అధ్యాయము, అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, వారు మిమ్మలను సమాజ మందిరములో నుండి వెలివేయవచ్చును. రైట్, ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది లోకస్తులు చెప్తారు ఈ మాట, మేము దేవుని సేవ చేస్తున్నాం అంటారు కదా. కొంతమంది చంపుతారు, కొంతమంది చంపి ఏం చేస్తారు? మేమేం చేస్తున్నాము? దేవుని సేవ చేస్తున్నాం అంట. They shall put you out of the synagogues, you, the time cometh that whosoever killeth you will think that he doing God's service. మేము దేవుని సేవ చేస్తున్నాం అంటే ఒక వ్యక్తిని చంపి దేవుని సేవ చేయడానికి అంటానికి వాడికి ఏమో ధైర్యం ఉంది. God never excuse. దేవుడు అలాంటి వాడిని అనుమతించలేదు. పిల్లారా, 16:33 ఈ విధంగా రాయబడింది. వర్స్ 33 అక్కడే 16వ అధ్యాయము. లోకములు నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అది సేవకులకి, క్రైస్తవులకి, విశ్వాసులకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతాయి. అయ్యా నాకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, నాకు ఇంత బాధ కలుగుతుంది అంట కదండి. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించిన. These things I have spoken unto you, that in me you might have peace. In the world you shall have tribulation, but be of good cheer, I have overcome the world. నేను లోకాన్ని జయించాను కదా. లోకాన్ని జయించిన విశ్వాసం కదా. లోకాన్ని మనం జయించాలి. హౌ ఫార్ మనం తెలుసు. ఈవెన్ విలియం కేరీ అనే దైవజనుడు భారతదేశానికి వచ్చినప్పుడు 6 నెలలు ఆ యొక్క సముద్ర మార్గంలో ప్రయాణం చేసి భారతదేశం వచ్చాడు. ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నాడు. He was translated all languages, Bible, New Testament. He was lost his son. ఆయన కొడుకును పోగొట్టుకున్నాడు. His wife became a mad. ఆయన భార్య ఒక పిచ్చిదైపోయింది. Still he failed. లోకంలో ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు. లోకాన్ని జయించాడు. లోకములోన నిందలు నాపై